వేదికలెక్కి పాఠాలెన్నైనా వాడుతావో సప్పట్లు కొడితే సంతోషపడతావో పాడినంతసేపు నిన్ను మెచ్చుకుంటారో ఆ పాటల వెనుక ఆకలి బాధ అలా ఆలోచించరు ఇంకేం కావాలి జీవితానికి పాటమ్మా నాకు ప్రాణమైతే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతే పాటమ్మా పాటమ్మని బతుకు పండలేదమ్మా పాటమ్మని బతుకు పండలేదమ్మా అందుకే నిన్నిడిసి ఉండలేనమ్మా ఉంటామా అందుకే మీ అందరి కూడా ఈ ప్రభుత్వంలో మనందరికీ ఇంకా మారుమూల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సింధు యక్షగాన ఏ కళల్లో నిష్ణాతులైనటువంటి ఉన్నవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా గుర్తింపు తేవాలని మీరందరికీ కూడా మంచి పరిణామం రావాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన మీ అందరు కూడా మా పూర్తి మద్దతు ఉంటుంది అని తెలియజేసుకుంటూ అదేవిధంగా నా స్వతహాగా నా గిద్దెగలం తరపున మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉంటా మీతో పాటుగా నేను వంట పాడడానికి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళా బలగానికి నిర్మాణ బలగానికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు. జై తెలంగాణ. గిద్దె గలం గిద్దె రామనరసయ్య నా ముద్దుల నరసి చప్పట్లు కొట్టాలి గట్టిగా ఇక జర అయితే సరికి. అయితే నేను హుజరాబాద్లో హాస్టల్లో చదువుకున్నప్పుడు హాస్టల్లో వార్డను 8th క్లాస్ అది ఆ వార్డన్ సారు ఎప్పుడు మాలలనే ఉండేది. ఏంటంటే ఆయన జీవితకాలం వేసిండట మాల నర్సి. ఆయన జీవితకాలం బయట వేసిండు మాల, నేను మనసులో మాల వేసుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి దీనికి. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ సాంస్కృతిక విభాగం నుండి నేను అధ్యక్షునిగా పనిచేస్తున్నప్పుడు కరీంనగర్ జిల్లాలో అధ్యక్షునిగా పనిచేస్తూ నాకు వెన్నుదన్నయి ఉండి చేదోడు వాదోడుగా ఉండి అద్భుతమైన గాయకుడు రామంచ భరత్ చప్పర్లతో పాటల పల్లకి మీదకి ఆహ్వానిస్తున్న తగాపడ్డ కళాకారుల కోసం నేను మాట్లాడతా అన్న పాట పాడతా అని వచ్చింది. సారథిలో చేస్తున్నా కూడా వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టాలి రామంచ భరత్.